రవి గారు, ఇరాన్ యుద్ధం ప్రపంచ పటంలో చాలా మార్పులకి తావిస్తుంది. అంటే అమెరికా ఏకధాటిగా దాడి చేసి ఇరాన్ని సమస్తం నోరు మూయిస్తుంది అనుకున్నదల్లా ఇప్పుడు అమెరికా యుద్ధం ఆపడానికి అడుగులు వేస్తుంటే ఇరాన్ మేము తగ్గం అన్నట్టుగా ముందుకు దూసుకెళ్తుంది. ఏంటి సార్ ఈ వైవిధ్యం ఎక్కడొచ్చింది? అసలు అసలు నిజాలేంటి? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ యొక్క సమర్థతను సరిగ్గా అంచనా వేయలేదు. ఎందుకంటే ఇరాన్ ఆర్థికంగా కానీ ఆయుధాల పరంగా సాంకేతిక పరిజ్ఞానంలో అమెరికా కంటే చాలా తక్కువే కావచ్చు. కానీ దానికి కూడా చారిత్రకంగా నాగరికత ఇవన్నీ ఉన్నాయి. అన్నింటినీ మించి వాళ్ళ యొక్క మతపరమైనటువంటి అనుబంధాలు, ఆ ఉద్విగ్నతలో వాళ్ళకు ఒక పటిష్టమైన నిర్మాణం ఉంది. అనేక దొంతర్లు, లేయర్డ్ స్ట్రక్చర్ అన్నమాట. అది సైన్యంలో ఉంది, అది అడ్మినిస్ట్రేషన్ లో ఉంది, అది ముఖ్యంగా ఈ మత గురువులకు సంబంధించి కూడా ఉంది. ఇప్పుడు మొదటి రోజునే ఆయన అలీ ఖమేనీ వాళ్ళ అధ్యక్షుడిని సుప్రీం లీడర్ను చంపేశారు. అది ఘోరమైన విషయం. ఆ తర్వాత ఆయన కుమారుడు, రెండో కుమారుడు అయిన మొర్తోజా ఖమేనీని ఇప్పుడు వాళ్ళు వారసుడుగా ఎన్నుకున్నారు. ఈ మొర్తోజా ఖమేనీ మొదటి రోజు గాయపడ్డారు రంజాన్ యుద్ధంలో అని ఇరాన్ రేడియో ఎప్పుడో చెప్పింది. అంటే గాయపడ్డారు కానీ అలా ఉన్నారని. ఇప్పుడు ఒక పెద్ద మిస్టరీ లాగా ట్రంప్ అతను ఉన్నాడని తెలుసు కానీ ఏ స్థితిలో ఉన్నాడో తెలియదు, కోమాలో ఉన్నారేమో, ఇలాంటి కథనాలన్నీ వాళ్ళు వ్యాప్తి చేస్తున్నారు. కానీ మొర్తజా ఖమేనీ నిన్న చాలా స్పష్టంగా ప్రకటించాడు, మేము తల వంచే ప్రసక్తి లేదు, మేము ట్రంప్ ఏదో యుద్ధం మానేస్తాము, ఏ సమయంలోనైనా మానేయచ్చు అనేది అంత తన చేతుల్లో ఉన్నట్టు మాట్లాడతాడు. ఇంకో రోజేమో ఇరాన్ సర్వనాశనం అయిపోయింది, ఇంకా దాంట్లో యుద్ధం చేయడానికి ఏం లేదని ఇంకో రోజు చెప్తాడు. కానీ వాస్తవం ఏమంటే పూర్తిగా ఆయన చేతుల్లో లేదు. మేము యుద్ధమే విరమించాలంటే 3 షరతులు నెరవేరాలి. ఒకటి, చట్టబద్ధంగా మా సార్వభౌమత్వాన్ని గుర్తించాలి. రెండవది, మాకు కలిగినటువంటి అపారమైనటువంటి నష్టానికి పరిహారం కట్టాలి. మూడవది, భవిష్యత్తులో ఇంకెప్పుడు ఇష్టానుసారం మాతో చెలగాటమాడకుండా చూస్తాము అని ప్రపంచంలో కొన్ని శక్తులు మాకు హామీ ఇవ్వాలి. ఈ 3 షరతులు పెట్టారు. సహజంగా అమెరికా తరఫున ఎవరు హామీ ఇవ్వరు. రెండోది, అమెరికా నష్టపరిహారం కట్టడం అనేది మనం ఊహించలేము. ఎప్పుడైతే ఇరాన్ వెంటనే ఆనందంగా లొంగిపోవడం అని కాకుండా మేము అలా నిలబడతాము అని మొర్తోజా గట్టిగా చెప్పారు. అమెరికాకు కొంచెం గొంతులో పచ్చిమిరపకాయ పడింది. ట్రంప్ ఊహించని పరిణామం అది. ఇంకోటి, గల్ఫ్లో మిత్ర దేశాలు ఉన్నాయి. ఆ మిత్ర దేశాలన్నింటిలో కూడా అమెరికా స్థావరాలు ఉన్నాయి. ఆ స్థావరాల నుంచి మా మీద దాడులు జరుగుతున్నాయని చెప్పి ఇరాన్ ఆ దేశాల మీద దాడులు చేసింది. అవి కూడా ట్రంప్ మీద ఆగ్రహం వెలిపుచ్చాయి. మీరు మీకోసం మేముంటే మా మీద ఇరాన్ బాంబులు వేస్తుంటే మీరు మమ్మల్ని ఆదుకోకుండా మీరు ఎంతసేపు ఇజ్రాయెల్కు తోకలాగా ఇజ్రాయెల్ పట్టుకొని మీరు వెళ్తున్నారు. ఇజ్రాయెల్ అసలే దురహంకార దేశం. ఇజ్రాయెల్కు అరబ్ దేశాలకు ఎలాగో ఎప్పుడు వైరుధ్యం ఉంటుంది. కాబట్టి ట్రంప్ ఇజ్రాయెల్ను నమ్ముకొని ఇజ్రాయెల్ కోసం ఇదంతా చేయడం రాజకీయ దుస్సాహసము, నష్టదాయకము అనే ఒక బలమైన అభిప్రాయం ఏర్పడింది. ఇంకా ఆసక్తికరమైందంటే ట్రంప్ యొక్క అన్న కూతురు, ఆమె పేరు మేరీ ఎల్ ట్రంప్. ఆమె సైకియాట్రిస్టు, డాక్టర్, రైటర్ కూడా, చాలా బుక్స్ కూడా రాశారు. ఆమె ఏమంటారంటే అసలు ట్రంప్ ఈ యుద్ధం చేయడానికి అమెరికా ప్రయోజనాలకు ఏం సంబంధం లేదు. సౌదీ అరేబియాతో, ఇజ్రాయెల్తో ఆయనకున్న వ్యక్తిగతమైన సంబంధాలు, ఆ ట్రాప్ వల్ల ఆయన ఇందులో చిక్కుకున్నాడు. ట్రంప్ మీద దేశంలో తీవ్రమైన నిరసన వస్తుంది. ఆయన అధికార పీఠంలో కొనసాగాలి అంటే యుద్ధం కొనసాగాలి. దీని నుంచి ఏ సమయంలో ఆయన వెనక్కు తగ్గి ఇదంతా అయితే వెంటనే ఆయన కాస్త పదవీచ్యుతులయ్యే పరిస్థితి కూడా ఏర్పడింది. సో ఈ కారణాల వల్ల పైకి ఏం చెప్పినా కానీ రెచ్చగొట్టే పనులే ఆయన చేస్తున్నాడు. ఇరాన్ వాళ్ళేమో వాళ్ళ యొక్క మతాభినివేశ ప్రకారం మేము సాగిస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఈ మధ్యలో ట్రంప్ పుతిన్కు ఫోన్ చేసి మీరు మధ్యవర్తిత్వం వహించండి అని అడగడం, పాకిస్తాను, రష్యా ఇద్దరితో ఇరాన్ అధ్యక్షుడు పెంజెస్కియాన్ ఆయన మాట్లాడారు. ఆయన ఇవన్నీ కూడా చెప్పారు. మాకు షరతులు నెరవేరితే మేము ఏమన్నా చర్చిస్తాం, కానీ ఏకపక్షంగా మీరు దాడి చేసి మీరే అంటే ఎట్లా అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మేము ఎవరిని వదిలిపెట్టాము, హార్మోజ్ జలసంధిని మేము తెరిచే ప్రసక్తి లేదు, కొంచెం కూడా దాన్ని తెరిపి ఇవ్వద్దు అని తాజాగా మొర్తోజా ఉత్తర్వులు ఇచ్చాడు. కానీ ఒకటి, భారతదేశం లాంటివి మిత్ర దేశాలుగా పరిగణిస్తారు కాబట్టి మన నౌకలను మటుకు రాణిస్తున్నాం. అవును, ఇది నిజానికి ఇంత పెద్ద యుద్ధంలో. అదే అమెరికా చాలా దాగుడు మూతలాడింది. అమెరికా అధికారులు నిన్న మేమేదో హార్మోజ్లో పహారా కాచి
రవాణాకు దోహదం చేస్తామని కొంతమంది అన్నారు. ఆ ప్రశ్న లేదు, మేము ఎవరితో పాటు పోలేమని ఒక ట్వీట్ చేశారు. దుమారం వచ్చింది. దాంతో మళ్ళీ దాన్ని తగ్గించారు. సో ఈ విధంగా ఇప్పటికీ $11 బిలియన్ల వాళ్ళకి ఖర్చు అయిపోయింది. ఆయుధాల నిల్వలు అయిపోయినాయి. మా ప్రాణాలు కాపాడుకోవడం మాకు మొదటి ఎజెండాగా ఉంది అని అమెరికా సైనిక అధికారులు చెప్తున్నారు. పెంటగాన్ ఇంకో కీలకమైన ప్రకటన చేసింది. ఏ దశలో కూడా ఇరాన్ అమెరికాను ఏం చేయాలనుకోలేదు. అమెరికాకు ఇరాన్ నుంచి ఎలాంటి ప్రమాదం లేదని వాళ్ళు చెప్పి ఇంకెందుకు చేసావు నువ్వు? ఇజ్రాయిల్ ఏమో పడిపోవు. ఇజ్రాయిల్ బాగానే వెళ్ళి హడలు కొడుతున్నారు. ఇంకో మాట కూడా నిపుణులు చెప్పారు. ట్రంప్ కానీ అమెరికా కానీ ఇజ్రాయిల్ యొక్క సైనిక సామర్థ్యాన్ని మరీ ఎక్కువగా అంచనా వేస్తున్నారు. ఇరాన్ దగ్గర కొన్ని నిఘా పరికరాలు, కొన్ని చాలా కర్కశమైన ఆయుధాలు ఉన్నమాట నిజమే, కానీ మొత్తం మీద ఎక్కువ ఏం లేవు. ఒక దీర్ఘకాల యుద్ధానికి సిద్ధం కావడానికి, ఎదుర్కోవడానికి కావాల్సిన సత్తా ఇజ్రాయిల్కు లేదు. సో చైనా, ఇక్కడ మీరు చైనాను కూడా తీసుకుంటే, చైనా ఎలాగో ఇరాన్ను బలపరుస్తుంది. చైనాకు చమురు సరఫరాలు కూడా బాగానే జరుగుతున్నాయి. చాలామంది భావించేదంటే చైనా కావాలని అమెరికా ఇంకా కూరుకుపోని దాని ఆయుధ సంపద అంతా అక్కడ కూరుకుపోతే ఆధిపత్య రాజకీయాలైనా తగ్గుతాయి. అలాగే తైవాన్లో వాళ్ళు మా మీదకి పెద్ద పెద్ద ఆయుధాలు లేకుండా చూసే అవకాశం ఉందని చైనా కూడా భావిస్తుంది. ఇండియా కూడా కొంచెం మార్పు వచ్చిన తర్వాత ఇండియా వైఖరిలో కూడా ఇప్పుడు అమెరికానే ఒక విధంగా డైలమాలో పడిపోయింది. ట్రంప్ ఎప్పుడు ఏదైనా చేయగలుగుతారు కదా, ఆయన ఏమీ ఒక నిర్లజ్జగా ఉండే రాజకీయవేత్త. నవంబర్లో అమెరికా ఉప ఎన్నికలు కూడా జరుగుతాయి. ఓకే. సో ఆ రీత్యా చూసినప్పుడు ఎలాంటి పరిణామాలకైనా మనం సిద్ధం కావచ్చు. దుస్సాహసాలు చేస్తే మటుకు ప్రపంచానికి చాలా చెడుకు జరుగుతుంది. అపారమైన నష్టం అయితే ఇప్పటికీ జరిగింది. దీనివల్ల ఇరాన్ పూర్తిగా తక్కువ అంచనా వేయడం జరిగింది అనమాట. పూర్తిగా ఆలోచిస్తే ఇరాన్ తక్కువగా అంచనా వేశారు. ఇరాక్ లాగా భావించారు, కానీ ఇరాక్ ఇరాన్కి ఏమీ పోలిక లేదు. రెండోది వాళ్ళకు ఒక స్ట్రక్చర్ ఉంది, చాలా అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ బాగా లోతైన ఉంది, సైనికమైన ఇది కూడా ఉంది. సో ఇప్పుడు ఈ యుద్ధం తర్వాత వాళ్ళు ఇంకా బలపడే అవకాశం కూడా వాళ్ళు సిద్ధమై ఉన్నారు. ఇప్పుడు అదే కదా, వాళ్ళలో కూడా రెండు ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు మనం లోపడితే ఇంకెప్పుడు మనం ఇది ఇలాగే చేస్తుంటారు కాబట్టి జరిగేదేదో జరుగుతుంది, ఎదుర్కొంటూ ఉందాం మనము. లాంగ్ టర్మ్ వార్కు వాళ్ళు ప్రిపేర్ అయ్యండి. లాంగ్ టర్మ్ వార్కు, దీర్ఘకాలిక యుద్ధానికి వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారు. కానీ ఇలా వెళ్ళి అలా మెరుపుదాడి చేసి పట్టుకొని వచ్చి లేదా నాశనం చేసి అమెరికా దానికి సిద్ధంగా లేదు. ఇంకోటి ఎంత దూరంగా ఉన్నారు, వాళ్ళు స్థానికంగా యుద్ధం చేస్తున్నారు. అమెరికా ప్రమోద్ వియత్నాంలో కానీ, ఇరాక్లో కానీ వెళ్ళి, ఇంకొక ఆఫ్ఘనిస్తాన్లో కానీ వాళ్ళు దుస్సాహసం చేసిన ఎక్కడ వాళ్ళే నెగ్గల. అన్ని దేశాలు వాళ్ళే పాలించుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా పెద్ద గుణపాఠం, శృంగభంగం తప్పదు. కాకపోతే ఈ లోపల ప్రపంచానికి జరిగే నష్టం, ఇదిగో చమురు, గ్యాస్, వీటికి సంబంధించిన కొరత, అలాగే అక్కడ చదువుకునే పిల్లలు 1 కోటి మంది భారతీయులు ఉన్నారు. చిన్న విషయం, 1 కోటి మంది ఉన్నారు భారతీయులు. అలాగే దాదాపు 12 లక్షల కోట్లు వస్తాయి మనకు అక్కడి నుంచి. అక్కడ ఉన్న వాళ్ళు పంపించే ఇవన్నీ గల్ఫ్ నుంచి. సో ఇవన్నీ దెబ్బతింటాయి. కాబట్టి భారతదేశం కూడా ఇంకా క్రియాశీల పాత్ర వహించి శాంతికి దోహదం చేస్తే మంచిదని. ఒక్కటైతే ఇరాన్ కష్టం కలిగింది ఏమంటే, ఇరాన్ మీద అమెరికా దాడిని ఖండిస్తూ ఏం చేయలేదు, కానీ గల్ఫ్ దేశాల మీద ఇరాన్ దాడిని ఖండిస్తూ నిన్న ఐక్యరాజ్య సమితిలో తీర్మానం వస్తే ఇండియా బలపరిచింది. ఓకే, మేమేమో ఇలా ఉంటే మీరు వాళ్ళని ఖండించకుండా మమ్మల్ని ఖండించడం ఏంటి అని వాళ్ళు కొంచెం అయినా కానీ భారతదేశంతో స్నేహంగా ఉండడానికే వాళ్ళు మొగ్గు చూపుతున్నారు. రైట్ సార్.